ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు ఛేదించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ను కేంద్రంగా చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు సహా పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. కడప జిల్లా ఎస్పీ సల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఏఎస్పీ విభుకృష్ణ పర్యవేక్షణలో వన్ టౌన్ పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ను కేంద్రంగా చేసుకుని సాగిన వ్యవహారంలో ప్రధాన నిర్వాహకుడితో పాటు 12 మందిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో బెట్టింగ్ నిర్వహణ కోసం ప్రత్యేక యాప్లు, యూజర్ ఐడీలు, సబ్ బుకీల నెట్వర్క్ను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలు యువతను ఆకర్షిస్తూ మ్యాచ్లపై భారీ మొత్తంలో పందాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో 2,20,000 నగదు, ఒక ల్యాప్టాప్, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితులకు సంబంధించిన 16 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి వాటిలోని 4,14,000 రూపాయలను నిలిపివేశారు. ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మనం వెళ్ళి రైడ్ చేసాము. అప్పుడు అలాంగ్ విత్ 5 other people ఒక మెయిన్ బుక్ కూడా అరెస్ట్ చేసాము. అండ్ దే వర్ డిస్ట్రిబ్యూటింగ్ ద విన్నింగ్స్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్. అప్పుడు పట్టుకున్నాము. అండ్ వాళ్ళ నుంచి మనం we were able to recover around 2,20,000 rupees in cash. అండ్ తీసుకొచ్చి మనం ఇన్వెస్టిగేషన్ చేసాము, మనీ ట్రయల్ వర్కౌట్ చేసాము. దాంట్లో వి ఐడెంటిఫైడ్ అరౌండ్ 16 అకౌంట్స్. అండ్ దాంట్లో వీ హ్యావ్ ఫ్రోజన్ అరౌండ్ 4,14,000 రూపీస్. అండ్ ఈ 6 people కూడా లైక్ లాస్ట్ కేస్ మనం ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కింద పెట్టి ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాము.